మద్దిరాల మ్యాని క్రిస్టియన్ భవన్ సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో నారా చంద్రబాబు నాయుడు 10 కోట్ల రూపాయలు క్రిస్టియన్ భవన్కి మంజూరు చేశారని అన్నారు. గతంలో క్రిస్టియన్ భవన్ గురించి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉపయోగం లేదని అన్నారు. జగన్ హయాంలో క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటున్నాయని, క్రైస్తవ మత పెద్దలందరం ఎన్నిసార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఒక్క క్రైస్తవులనే కాక మిగతా మతాలను కూడా సర్వనాశనం చేశారని అన్నారు. త్వరలో క్రైస్తవ మత పెద్దలందరం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి క్రిస్టియన్ సభ దగ్గర ప్రార్థనలు కూడా నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని అయ్యా మాకు ఒక క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడిగిన వెంటనే ఆ రోజుల్లో 2 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయలను ఫిక్స్ చేసి వెంటనే భవన నిర్మాణాన్ని చేపడతామనేది జరిగింది. ఆ రోజున మా మత పెద్దలు అడిగారు, అయ్యా ఇంకొక 6 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగారు. అడగగానే 6 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. దురదృష్టవశాత్తు ఆ రోజు ప్రభుత్వం పోవటం, మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం క్రిస్టియన్ భవన్ మూతపడిపోయింది. అనేక సార్లు క్రిస్టియన్ భవన్ దగ్గర మేము మీడియాని తీసుకుని వెళ్ళి ధర్నాలు చేసి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా చల్లం లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మా యొక్క క్రైస్తవ మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయని చెప్పి అనేక సార్లు చెప్పినా కానీ ఉపయోగం లేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము ఎవరూ కూడా, మా పెద్దలు కానీ క్రైస్తవ సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరూ కూడా మేము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ యొక్క క్రైస్తవ భవనం గురించి కానీ లేకపోతే మాకు సంబంధించినటువంటి సమస్యల గురించి కానీ మేము ఆయన దృష్టికి కూడా తీసుకునెళ్ళలేదు. ఎందుకు తీసుకునెళ్ళలేదంటే ప్రభుత్వం వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. మరి ముఖ్యంగా నెల క్రితం ఈ రాష్ట్రంలో వరదలు రావటం, తీవ్రంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు నష్టపోయాం. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి మనం ఈ యొక్క సమస్యలను చెప్పటం ఎందుకు అని చెప్పి మేము ఆలోచన చేసి వచ్చే నెలలో చెబుదాం అనుకున్నాం వాస్తవంగా అయితే. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవుల మీద అపారమైనటువంటి గౌరవం, విశ్వాసం, నమ్మకం ఉంది. అందుకే ఆయన నిన్న జరిగినటువంటి సమావేశంలో మేము ఎవరూ అడగకపోయినా కూడా క్రైస్తవ భవనం ఎప్పటి నుంచో మూలపడి ఉంది అని చెప్పి భావించి 10 కోట్ల రూపాయలను నిన్న వెంటనే శాంక్షన్ చేసి వెంటనే పనులను ప్రారంభించమని చెప్పి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. ఆయన యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ క్రైస్తవ సమాజం అందరం కూడా ఆశ్చర్యపోయాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మన మీద ఎంత విశ్వాసం ఉందని చెప్పి నిన్న ఆయన మరి అధికారులతో మాట్లాడినటువంటి తీరుని మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఆయన మీద ఎక్కలేనటువంటి గౌరవాన్ని మేము ఈ రోజున పెంచుకున్నాం. అంతేకాదు నిన్న జరిగినటువంటి సమావేశంలో బరియల్ గ్రౌండ్స్ మీద కూడా చర్చ జరిగింది, సుదీర్ఘంగా చర్చ జరిగింది. క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాధుల తోటలు అనేక చోట్ల పూర్తిగా మరి సమాధులతో నిండిపోయి ఉన్నాయి. వారికి సమాధి కార్యక్రమాలు, భూస్థాపిత కార్యక్రమాలు చేసుకోవటానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి భూమి ఏదన్నా కనుక ఉంటే క్రైస్తవులకి సమాధి తోటకి స్థలాన్ని కేటాయించమని చెప్పి కలెక్టర్స్ కూడా ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి స్థలాన్ని చూపించమని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
అంతేకాదు జెరూసలేం యాత్ర చాలా పవిత్రమైనటువంటి క్రైస్తవులకి, అటువంటి జెరూసలేం యాత్రకు కూడా వారికి సంబంధించినటువంటి మనము గతంలో ఏమైతే చేశామో అదేవిధంగా ఆ యొక్క యాత్రలు కూడా వారికి ఎక్కడ కూడా లోటు లేకుండా ఆ యాత్రలను కూడా కొనసాగించమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో మన గుంటూరు పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి సమాధుల తోటను ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి 17 ఎకరాల భూమిని క్రైస్తవులకి కేటాయించి ఆ రోజున నగరపాలక సంస్థ అధికారులకు కూడా ఆ యొక్క భూమిని కేటాయించి వెంటనే వాళ్ళు భూస్థాపిత కార్యక్రమాలకి ఏర్పాటు చేయమని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయటం జరిగింది. కానీ ఆ రోజు ప్రభుత్వం పోవటం మరి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మరి ఆ యొక్క సమాధుల తోటను ఏ విధంగా తవ్విందో ఆ రోజు మీడియా ద్వారా మరి ప్రజలకి అందరూ కూడా తెలిసే విధంగా మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేయటం జరిగింది. తాడి చెట్టు లోతున మట్టిని తవ్వేసి క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్తాడు, పాస్టర్ని వాళ్ళని తీసుకుని వెళ్ళి బైబిల్ తీసుకుని వెళ్ళి బైబిల్ చదువుతూ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటే నిజంగా క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చాడు, క్రైస్తవులకి మేలు జరిగిద్దని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆశపడ్డారు. కానీ క్రైస్తవుల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి ఎవరి మీద కూడా విశ్వాసం నమ్మకం లేదు. అట్లానే హిందువుల మీద కూడా ఆయనకి విశ్వాసం లేదు. ఆయనే ఒక దేవుణ్ణని భావిస్తాడు. ఏ ముఖ్యమంత్రి కూడా భావించడు. ఆయన ఒక దేవుణ్ణి ఈ రాష్ట్రానికి. ఇక దేవుళ్ళు ఎవరు లేరు ఆయనకి. ఆయనకి మత విశ్వాసాలను కాపాడేటువంటి నైజం ఆయనకి లేదు. ఆ నైజమే కనుక ఉంటే ఈరోజు తిరుపతిలో మరి ప్రసాదం లడ్డు ఏ రకంగా సర్వనాశనం చేశారు. జంతువులకు సంబంధించినటువంటి అవయవాలతో కొవ్వు పదార్థాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడి అక్కడ ప్రసాదం చేసి లూటీ చేసినటువంటి పరిస్థితి. అక్కడ మత విశ్వాసాలను దెబ్బతీశాడు. హిందువులు అక్కడ మరి ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి బంధువులకు కానీ స్నేహితులకు కానీ పెద్దలకు కానీ ఎంతో విశ్వాసంతో మరి ఇచ్చేటువంటి పరిస్థితి. మరి అక్కడ చూస్తే ఒక హిందూ విశ్వాసాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి, ఇటు చూస్తే క్రైస్తవ విశ్వాసాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఎవరిని ఆయన కాపాడాడు? ఎక్కడ మత సామ్రాజ్యాన్ని కాపాడాడు? అందరినీ సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఎప్పటికి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కలిగి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా క్రైస్తవుల పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని క్రైస్తవ సమాజం గుండెల్లో పెట్టుకొని ముందుకెళ్తుందని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.